లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో, ఎవరు ప్రతిపక్షంలో కూర్చుంటారో తేలిపోయింది. ఈసారి బీజేపీకి తన సొంతంగా 272 సీట్ల మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో తన ప్రధాన మిత్రపక్షాలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 72 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఇప్పటి వరకు తేలని ఒకే అంశం లోక్సభ స్పీకర్ పదవి. విపక్షాలకి కూడా మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా సీట్లు రావడంతో డిప్యూటీ స్పీకర్ మాకే ఇవ్వాలని, డిప్యూటీ స్పీకర్ పదవిపై మాకు హక్కు ఉందని, రాజ్యాంగం కల్పించిన హక్కు అని పోరాడుతున్నారు. ఈసారి డిప్యూటీ స్పీకర్ పదవిపై ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ కన్నేసింది. బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవడంతో, అలాగే ఇండియా కూటమికి కూడా ఎక్కువ సీట్లు రావడంతో డిప్యూటీ స్పీకర్ పదవిపై ఎన్నికకు పోవాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవిపై మరియు స్పీకర్ పదవిపై తమ పట్టు కోల్పోకూడదని చెప్పి ప్రధాని నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి చాలా తీవ్రంగా కసరత్తు చేస్తుంది. ఈసారి లోక్సభలో బీజేపీయే స్పీకర్ పదవిని ఆశిస్తుందా, లేదా తమ మిత్రపక్షాలకు అందిస్తుందా, లేకుంటే ఎన్నికలకు వెళ్ళి విపక్షాలు ఈసారి డిప్యూటీ స్పీకర్ని వరిస్తాయా చూద్దాం.